ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 ఆగస్ట్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరించి తిరిగి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ రాజ్యంలోకి పంపేందుకు తండ్రి వచ్చారు. కనుక అపారమైన సంతోషంలో ఉండండి. ఒక్క తండ్రినే ప్రేమించండి. ప్రశ్న: మీ ధారణలను పక్కా చేసుకునేందుకు ఆధారమేది? జవాబు: ధారణలను పక్కా చేసుకునేందుకు సదా ఇది పక్కా చేసుకోండి. ఈరోజు జరిగిందంతా మంచిదే జరిగింది. ఇది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కొత్తదేమీ జరగలేదు. ఈ యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎండిపోయిన ఈ వెదురు అడవి వినాశనం అవ్వనే అవ్వాలి. ఈ విధంగా ప్రతి క్షణం డ్రామాను స్మృతిలో ఉంచుకుంటే ధారణ పక్కా అవుతూ ఉంటుంది. పాట: దూరదేశంలో ఉండేవారు పరాయ దేశంలోకి వచ్చారు. ఓం శాంతి. పిల్లలు, ఇంతకుముందు కూడా దూరదేశం నుండి పరాయ దేశంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయ దేశంలో దుఃఖితులై ఉన్నారు. అందుకే మా దేశానికి ఇంటికి తీసుకెళ్ళమని తండ్రిని పిలుస్తారు. ఇది మీ పిలిపే కదా. చాలా సమయం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. కనుక తండ్రి కూడా సంతోషంగా వస్తారు. నేను పిల్లల వద్దకు వెళ్తున్నానని వారికి తెలుసు. ఏ పిల్లలైతే కామచిత్పై కూర్చుని కాలిపోయారో వారిని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ రాజధానికి కూడా పంపిస్తారు. దాని కొరకు జ్ఞానంతో అలంకారం కూడా చేస్తాను. పిల్లలు కూడా తండ్రి కంటే ఎక్కువగా సంతోషించాలి. తండ్రి వచ్చినందున వారికి చెందిన వారి కావాలి. వారిని చాలా ప్రేమించాలి. బాబా రోజు తెలియచేస్తారు. ఆత్మ మాట్లాడుతుంది కదా. బాబా 5000 సంవత్సరాల తర్వాత డ్రామానుసారం మీరు వచ్చారు. మాకు సంతోషపు ఖజానా చాలా లభిస్తోంది. బాబా, మీరు మా చెవులను నింపుతున్నారు. మమ్మల్ని మా ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్తారు. మళ్ళీ రాజధానిలోకి పంపిస్తారు. ఎంత అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి చెప్తారు, నేను ఈ పరాయ రాజధానిలోనే రావాలి. ముఖ్యంగా ఈ పరాయ దేశంలోకి వచ్చినప్పుడు తండ్రిది చాలా మధురమైన అద్భుతమైన పాత్ర. ఈ విషయాలను మీరిప్పుడే తెలుసుకున్నారు. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది. అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు. బాబా చెప్తారు, మీరు ఎంత అవివేకులుగా అయ్యారు. డ్రామాలోని పాత్రధారులై ఉండి కూడా తండ్రిని గురించి తెలుసుకోలేదు. ఏ తండ్రి అయితే చేసి చేయిస్తారో, వారు ఏం చేస్తారో చేయిస్తారో కూడా మర్చిపోయారు. మొత్తం పాత ప్రపంచాన్నంతా స్వర్గంగా చేసేందుకు వస్తారు. జ్ఞానంనిస్తారు. వారు జ్ఞానసాగర్లు. కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చే కర్తవ్యాన్ని చేస్తారు కదా. తర్వాత ఇప్పుడు మీ దేహాభిమానాన్ని వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని బాబా ఇస్తున్న సందేశాన్ని ఇతరులకు కూడా చెప్పండి అని మీ ద్వారా కూడా చేయిస్తారు. నేను శ్రీమతాన్ని ఇస్తాను. అందరూ పాపాత్ములే. ఈ సమయంలో పూర్తి వృక్షమంతా తమో ప్రధానమై శిథిలావస్థకు చేరుకుంది. ఉదాహరణకి, వెదురు అడవికి అగ్ని అంటుకుంటే ఒక్కసారిగా పూర్తిగా కాలి సమాప్తమైపోతుంది. అగ్నిని ఆర్పేందుకు అడవిలో నీరు ఎక్కడి నుండి వస్తుంది? అలా ఈ పాత ప్రపంచానికంతా అగ్ని అంటుకుంటుంది. అయితే ఇది కొత్తది కాదని తండ్రి చెప్తారు. తండ్రి తెలియచేసే మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి. తండ్రి చెప్తారు, ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మస్థాపన చేసేందుకు మాత్రమే వస్తారు. వారిని పైగాంబర్ అని, మెసెంజర్ అని అనేందుకు వీలు లేదు. ఇది కూడా చాలా యుక్తిగా రాయాలి. శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలందరూ సోదరులే.
కనుక ప్రతి చిత్రంలో, ప్రతి రాతలో శివబాబా ఇలా తెలియచేస్తున్నారు అని తప్పకుండా రాయండి. తండ్రి చెప్తారు, పిల్లలు, నేనే వచ్చి సత్యుగ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. అందులో 100% సుఖము, శాంతి, పవిత్రతలు అన్నీ ఉంటాయి. కనుక దానిని స్వర్గము అని అంటారు. అక్కడ దుఃఖం అనే పేరే ఉండదు. తర్వాత ఇతర ధర్మాలన్నిటినీ వినాశనం చేసేందుకు నిమిత్తంగా అవుతాను. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది, అది నూతన ప్రపంచం. పాత ప్రపంచాన్ని సమాప్తం చేయిస్తాను. ఇటువంటి కార్యాన్ని ఇతరులెవ్వరూ చేయలేరు. శంకరుని ద్వారా వినాశనము అని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీనారాయణలే. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నారు. ఇతనే పతితం నుండి పావన ఫరిస్తాగా అవుతారు. కనుక బ్రహ్మను దేవత అని అంటారు. వారి ద్వారా దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. ఈ బాబా కూడా దేవీ దేవతా ధర్మంలో మొదటి రాకుమారునిగా అవుతారు. కనుక బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనాన్ని చూపించే చిత్రాలు చూపించవలసి ఉంటుంది కదా. అర్థం చేయించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు. వీటి అర్థం గురించి ఎవరికీ తెలియదు. స్వదర్శన చక్రధారుల గురించి కూడా అర్థం చేయిస్తారు. పరంపిత పరమాత్మ సృష్టి ఆది మధ్యాంతాలు తెలిసినవారు. వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. కనుక స్వదర్శన చక్రధారియే కదా. నేనే ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తానని వారికి తెలుసు. నేను కమల్ పుష్ప సమానంగా అవ్వాలని వారు అనరు. సత్యుగంలో మీరు కమల్ పుష్ప సమానంగానే ఉంటారు. ఇలా సన్యాసుల కొరకు చెప్పరు, ఎందుకంటే వారు అడవికి వెళ్ళిపోతారు. తండ్రి కూడా చెప్తారు, మొదట సన్యాసులు పవిత్రంగా సతోప్రధానంగా ఉంటారు. భారతదేశాన్ని పవిత్రతా శక్తితో అదుపులో ఉంచి కాపాడతారు. భారతదేశం లాంటి పవిత్ర దేశం మరేదీ ఉండదు. ఎలాగైతే తండ్రికి మహిమ ఉందో అలా భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణులు రాజ్యం చేసేవారు. తర్వాత వారెక్కడికి వెళ్ళారు? ఈ విషయం ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ దేవతలు 84 జన్మలు తీసుకుని పూజారులుగా అవుతారని వేరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనము ఇప్పుడు పూజ దేవీ దేవతలుగా అవుతామని, మళ్ళీ పూజారి మనుషులుగా అవుతామని మీకు పూర్తి జ్ఞానం ఉంది. మనుషులు మనుషులుగానే ఉంటారు. ఈ చిత్రాలను రకరకాలుగా తయారు చేస్తారు. వాస్తవానికి అలాంటి మనుషులెవ్వరూ ఉండరు. ఇవన్నీ భక్తి మార్గంలో గల అనేక చిత్రాలు. ఈ జ్ఞానం చాలా గుప్తమైనది. ఈ జ్ఞానాన్ని అందరూ తీసుకోలేరు. ఎవరైతే ఈ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉంటారో వారే తీసుకుంటారు. ఇతరులను నమ్మేవారెవ్వరూ దీనిని వినరు. ఎవరైతే శివుణ్ణి, దేవీ దేవతలను భక్తి చేస్తారో వారే వస్తారు. మొట్టమొదట నన్నే పూజిస్తారు. తర్వాత పూజారులుగా అయి తమను తామే పూజించుకుంటారు. పూజ్యుల నుండి పూజారులుగా అయిన మనం ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతామని ఎంతో సంతోషిస్తారు. ఇక్కడ జరుపుకుంటున్న వేడుకలన్నీ అల్పకాలానికే. అక్కడ మీకు సదా సంతోషం ఉంటుంది. దీపావళి మొదలైనవి లక్ష్మిని ఆహ్వానించేందుకు కాదు. పట్టాభిషేక మహోత్సవంలో దీపావళి ఉంటుంది. ఈ సమయంలో ఆచరించే ఉత్సవాలు అక్కడ ఉండవు. అక్కడ సుఖమే సుఖముంటుంది. మీరు సృష్టి ఆది మధ్యాంతాలను ఈ సమయంలో మాత్రమే తెలుసుకుంటారు. ఈ పాయింట్లన్నీ రాయండి. సన్యాసులది హఠయోగం, ఇది రాజయోగం. తండ్రి చెప్తారు, ప్రతి పేజీలో అక్కడక్కడ శివబాబా పేరు తప్పకుండా ఉండాలి. శివబాబా పిల్లలైన మనకు అర్థం చేయిస్తారు. నిరాకార ఆత్మలందరూ ఇక్కడ సాకారంలో కూర్చుని ఉన్నారు. కనుక తండ్రి కూడా సాకారంలోనే అర్థం చేయిస్తారు కదా. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని వారు చెప్తున్నారు. భగవాను వాచ పిల్లల కొరకు
వారు స్వయంగా ఇక్కడ హాజరుగా ఉన్నారు కదా. ముఖ్యమైన పాయింట్లు పుస్తకంలో ఇలా స్పష్టంగా రాయబడి ఉండాలి. చదివిన వెంటనే జ్ఞానం తనకు తానుగా వచ్చేయాలి. శివ భగవాను వాచ అని ఉండటం వలన చదవటంలో కూడా ఆనందం కలుగుతుంది. ఇది బుద్ధి చేయు పని కదా. బాబా కూడా శరీరాన్ని అప్పుగా తీసుకుని వినిపిస్తారు కదా. ఇతని ఆత్మ కూడా వింటుంది. పిల్లల్లో చాలా నశ ఉండాలి. తండ్రిపై చాలా ప్రీతి ఉండాలి. ఇది వారి రథం. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. ఇతని శరీరంలో ప్రవేశించారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు తయారవుతారు. తర్వాత మనుషుల నుండి దేవతలుగా అవుతారు. చిత్రం ఎంత స్పష్టంగా ఉంది. మీ చిత్రాన్ని కూడా ఇవ్వండి. పైన లేక పక్కన డబల్ కిరీటదారులైన మీ చిత్రం కూడా ఉండాలి. యోగబలం ద్వారా మేము ఇలా అవుతాము అని చెప్పండి. పైన శివబాబా చిత్రం ఉండాలి. వారిని స్మృతి చేస్తూ చేస్తూ మనుషుల నుండి దేవతలుగా అవుతాము. చాలా స్పష్టంగా ఉంది. మనుషులు చూసిన వెంటనే సంతోషించే కలర్ ఫోటోలు గల పుస్తకం ఉండాలి. పేదల కొరకు వాటిలో కొంచెం తక్కువ ధరవి కూడా ముద్రించవచ్చు. పెద్దదాని నుండి కొద్దిగా చిన్నవిగా, చిన్నదాని నుండి ఇంకా చిన్నవిగా చేయవచ్చు. అయితే రహస్యమంతా అందులో రావాలి. గీతా భగవానుని చిత్రం అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ గీతాపై కృష్ణుని చిత్రం ఉంటుంది. ఈ గీతపై త్రిమూర్తి చిత్రం ఉండటం వలన మనుషులకు అర్థం చేయించటం సహజమవుతుంది. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు కనుక ప్రజాపిత బ్రహ్మ సూక్ష్మవతనంలో ఉండేందుకు వీలు లేదు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. దేవతలంటే ఎవరు? దేవతలు ఒకప్పుడు ఇక్కడ రాజ్యం చేసేవారు. దేవతా ధర్మం ఉంది కదా. కనుక ఈ విషయాలన్నీ బాగా అర్థం చేయించాలి. విష్ణు నుండి బ్రహ్మ, బ్రహ్మ నుండి విష్ణువు ఇరువురు ఉన్నారు కదా. చిత్రాలుంటే అర్థం చేయించవచ్చు. మొట్టమొదట అల్ఫ్ అంటే బాబా గురించి రుజువు చేస్తే మిగిలిన విషయాలన్నీ రుజువైపోతాయి. పాయింట్లయితే చాలా ఉన్నాయి. మిగిలిన వారంతా ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. కానీ తండ్రి స్థాపనతో పాటు వినాశనం కూడా చేయిస్తారు. అంతా డ్రామానుసారమే జరుగుతుంది. బ్రహ్మ మాట్లాడగలరు, విష్ణు మాట్లాడగలరా? సూక్ష్మవతనంలో ఏం మాట్లాడతారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మీరు అర్థం చేసుకుని మళ్ళీ పై తరగతికి బదిలీ అవుతారు. వేరే గది కూడా లభిస్తుంది. మూలవతనంలో ఎవరు కూర్చుండిపోరు. అక్కడి నుండి నెంబర్ వారుగా రావాల్సి వస్తుంది. మొట్టమొదట ముఖ్యమైన విషయం ఒక్కటే, దాన్ని గురించి నొక్కి చెప్పాలి. కల్పకృతం కూడా అలా జరిగింది. సెమినార్ మొదలైనవి కూడా ఇలాగే కల్పకృతం కూడా జరిగాయి. ఎలాంటి పాయింట్లు వెలువడ్డాయి. ఈరోజు ఏం జరిగిందో అదంతా మంచిదే. మళ్ళీ కల్పం తర్వాత ఇలాగే జరుగుతుంది. అలా అలా మీరు ధారణ చేసుకుంటూ పక్కా అవుతూ వెళ్ళండి. యుద్ధం జరిగింది, ఏది కొత్తది కాదు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే జరిగిందని మ్యాగజైన్లో కూడా వేయించమని బాబా చెప్తారు. ఈ విషయాలు మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వెలుపలి వారు అర్థం చేసుకోలేరు. ఈ విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మాత్రం అంటారు. మంచిది, ఎప్పుడైనా వచ్చి తెలుసుకుంటామని చెప్తారు. పిల్లల కొరకు శివ భగవాను వాచ ఇలాంటి శబ్దాలుంటే వచ్చి తెలుసుకుంటారు కూడా. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అనే పేరు కూడా రాయబడి ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు కదా. ఎలాంటి బ్రాహ్మణులు? బ్రహ్మ సంతానులు ఎవరు అని మీరు బ్రాహ్మణులకు కూడా అర్థం చేయించవచ్చు. ప్రజాపిత బ్రహ్మకు ఇంతమంది సంతానం ఉన్నారు కనుక తప్పకుండా దత్తు తీసుకోబడి ఉండవచ్చు. మీ కులానికి చెందిన వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. మీరు తండ్రికి సంతానంగా అయ్యారు. తండ్రి బ్రహ్మను కూడా దత్తు తీసుకుంటారు. లేకుంటే శరీరం ఎక్కడి నుండి వస్తుంది? బ్రాహ్మణులు
ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. సన్యాసులు అర్థం చేసుకోలేరు. అజ్మీర్లో బ్రాహ్మణులుంటారు. హరిద్వారంలో సన్యాసులుంటారు. మార్గదర్శకులుగా బ్రాహ్మణులుంటారు, కానీ వారి ఆకలితో ఉంటారు. మీరు భౌతిక మార్గదర్శకులుగా ఉన్నారు. ఇప్పుడు ఆత్మిక మార్గదర్శకులుగా అవ్వండి అని వారికి చెప్పండి. మిమ్మల్ని కూడా మార్గదర్శకులు అని అంటారు. బాబా పాండవ సైన్యానికి సేనాధిపతి. నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని, మీ ఇంటికి వెళ్ళిపోతారని తండ్రి చెప్తారు. తర్వాత అమర్పురిలోకి యాత్ర ఉంటుంది. మూలవతనానికి ఎంత గొప్ప యాత్ర జరుగుతుంది. మిడతల గుంపు వలె ఆత్మలందరూ వెళ్తారు. ఈగలలో కూడా రాణి ఈగ వెళ్ళినట్లయితే దాని వెనుక అన్ని ఈగలు వెళ్తాయి. ఇది విచిత్రం కదా. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. శివుని ఊరేగింపు ఉంది కదా. మీరందరూ వధువులు. వరుడినైన నేను అందర్నీ తీసుకెళ్లేందుకు వచ్చాను. మీరు చీచీగా అయిపోయారు కనుక అలంకరించి జతలో తీసుకెళ్తాను. ఎవరైతే అలంకారం చేసుకోరో వారు శిక్షలు అనుభవిస్తారు. తప్పకుండా వెళ్ళవలసే ఉంటుంది. కాశీ కల్వట్లో కూడా మనుషులు మరణించినప్పుడు 1 సెకండ్లో అనేక శిక్షలు అనుభవిస్తారు. మనుషులు అరుస్తూ ఉంటారు. మేము జన్మల దుఃఖంను, శిక్షలను అనుభవిస్తున్నామని భావిస్తారు. అప్పుడు అనుభవించు ఆ దుఃఖం అలా ఉంటుంది. అనేక జన్మల పాపాలకు శిక్ష లభిస్తుంది. ఎంతగా శిక్షలు అనుభవిస్తారో అంతగా పదవి తగ్గిపోతుంది. కనుక తండ్రి చెప్తారు, యోగబలంతో లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోండి. స్మృతి ద్వారా జమ చేసుకుంటూ వెళ్ళండి. జ్ఞానం చాలా సహజం. ఇప్పుడు ప్రతి కర్మ జ్ఞానయుక్తంగా చేయండి. పాత్రులకే దానం ఇవ్వాలి. పాపాత్ములకు ఇవ్వటం వలన ఇచ్చేవారిపై కూడా దాని ప్రభావం పడుతుంది. వారు కూడా పాపాత్ములైపోతారు. ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఏదైనా పాపం చేసేవారికి ఎప్పుడూ దానం చేయరాదు. పాపాత్ములకు ఇచ్చేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అలా చేయరాదు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు మీరు చేసే కర్మలన్నీ జ్ఞానయుక్తంగా ఉండాలి. పాత్రను నెరిగి దానం చేయాలి. పాపాత్ములతో ఇప్పుడు దానం మొదలైనవి ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఏవి ఉండరాదు. యోగబలంతో పాత లెక్కాచారాలన్నీ చుక్తూ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు బాబా మీరు మాకు అపారమైన ఖుషీ ఖజానాలను ఇచ్చేందుకు వచ్చారు. మీరు మా జోలు నింపుతున్నారు. మొదట మీ శతలో శాంతిధామానికి వస్తాము, తర్వాత మళ్ళీ మా రాజధానిలోకి వస్తాము అని ఇలా మీతో మీరే మాట్లాడుకోవాలి. ఈరోజు వరదానము. సమస్యలను సమాధాన రూపంలోకి పరివర్తన చేసే విశ్వ కళ్యాణి భవ. నేను విశ్వ కళ్యాణిని. ఇప్పుడు శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాన్ని ఎమర్చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారం ముందు హద్దు సంస్కారం స్వతహాగా సమాప్తమైపోతుంది. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తన అయిపోతాయి. ఇప్పుడు యుద్ధంలో సమయాన్ని పోగొట్టుకోకండి, కానీ విజేతనపు సంస్కారాన్ని ఎమర్చేయండి. ఇప్పుడు మీకున్నదంతా సేవలో ఉపయోగిస్తే శ్రమ నుండి విడుదలైపోతారు. సమస్యల్లోకి వెళ్లేందుకు బదులు దానమివ్వండి, వరదానమివ్వండి. అప్పుడు స్వయం యొక్క గ్రహణం స్వతహాగా సమాప్తమైపోతుంది. స్లోగన్: ఇతరుల లోపాలను, బలహీనతలను వర్ణించుట బదులు గుణస్వరూపులుగా అవ్వండి. గుణాలనే వర్ణించండి. అవ్యక్త సూచన: సహజ యోగులు కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క
అనుభవేలుగా అవ్వండి. తండ్రి పిల్లలపై ఎంత ప్రేమ ఉంది అంటే అమృతవేళ నుండి పిల్లలను పాలన చేస్తారు. రోజు ప్రారంభమే ఎంత శ్రేష్టంగా అవుతుంది. స్వయం భగవంతుడే మిల్లం చేసేందుకు పిలుస్తాడు. ఆత్మిక సంభాషణ చేస్తాడు. శక్తులు నింపుతాడు. తండ్రి పాడే ప్రేమ యొక్క పాట మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఎంతో స్నేహంతో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి అని పిలుస్తారు. నిద్రలేపుతారు. ఈ ప్రేమ యొక్క పాలనకు ప్రాక్టికల్ స్వరూపం సహజయోగి జీవితం. అచ్చా, ఓం శాంతి.